ఆ శివలింగం వచ్చింది, పక్కనేమో ఒక రూమ్ వచ్చింది. ఆ రూమ్ ఏందో స్టోర్ రూమ్. మనం హారతి ఇచ్చే కర్పూరం కానీ, మనం హారతి ఇచ్చే ఎక్విప్మెంట్స్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, పాత్రలు, హారతి ఇచ్చేవి, అవన్నీ స్టోర్ చేయడానికి ఒక రూమ్. వెనక పక్కేమో మెట్లు, దానికి 35 అడుగులు ఎత్తు పైకి వెళ్ళడానికి మెట్లు. మొత్తం మీద ఇక్కడ వచ్చేది ఓన్లీ స్తూపం. ఇక్కడి నుంచి స్తూపమే వచ్చింది పైన నుంచి, ఏది చెక్కేసిన లెవెల్ నుంచేగా. ఆ స్తూపానికి ఎదురుగా 5 గోవులను కట్టేస్తాను నేను. అందుకనే గోశాల నేను తీసుకున్నాను. 6 నెలల నుంచి నేనే గోశాల మెయింటైన్ చేస్తాను. ఆ 5 గోవులను కట్టేస్తాను. 5 గోవులకి పూజ చేపిస్తాం 5 నిమిషాలు. తర్వాత దానా పెడతాం. తర్వాత మొదటి హారతి గోవులకి ఇస్తాను. తర్వాత రెండో హారతి భక్తులు రాసిన పుస్తకాలు నిక్షిప్తం చేసిన స్తూపం 4 అంతస్తులు ఎత్తున 35 అడుగులతో స్తూపం ఉంది కదా, ఈ స్తూపానికి రెండో హారతి ఇస్తాను. నెక్స్ట్ మూడో హారతి అరుణగిరి వస్తుంది. సాక్షాత్ మీకు కొండ కనపడుతుంది, ఫేస్ చూడండి. ఆ కొండ కూడా వెనక పక్కేమో శివుడు, పెద్ద కొండ ఏమో శివుడు అండి. పెద్ద కొండ శివ ఫేస్ కనపడుతుంది, పెద్ద కొండ ఏమో శివ ఫేస్ పైగా టాప్లో కనపడుతుంది కదా, అది శివుడు. అది దానికి యువతల చిన్న కొండకి మళ్ళీ ఒక చిన్న స్తూపం మళ్ళీ ఇలా కనపడుతుంది, అది చిన్న కొండ. ఆ చిన్న కొండ అది అమ్మవారు ఫేస్. అంటే ఇది వచ్చేసి ఆమె కంచులో తపస్సు చేసి వచ్చి ఈ కొండలో ఆమె ఐక్యమైంది. అంటే ఇది శివశక్తి ఐక్య స్వరూపం. ఈ ఫేస్ శివశక్తి ఐక్య స్వరూపం. అంటే శివుల్లో అమ్మవారు కలిసినటువంటి ప్లేస్ అదే. ఇక్కడ దానికి ఆరతిస్తాం. ఇప్పుడు మేము అరుణాచల నామకోటి అరుణగిరి హారతి అని హెడ్డింగ్ పెడతాం. కాశీలో గంగా హారతి లాగా అరుణాచలంలో అరుణాచల కోటి అరుణగిరి హారతి అని పెడతాం పేరు పెట్టి. రోజు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం మీకు పబ్లిసిటీ విపరీతంగా వెళ్తుంది. ఇక జనాలు వద్దనుకున్నా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు ఏదో ఉందనుకుంటారు, వచ్చి చూసి వెళ్తుంటారు. ఇంకా 6 నెలల కల్లా మీకు అసలు ఇక్కడికి ఆటోలు తిరగటం, అన్నీ తిరగటం. మీరు ఇప్పుడు అష్టలింగాలు చూస్తారు కదా, అదేవిధంగా దీనికి కూడా చూసుకొని వెళ్తారు. అది యాగశాల కట్టించాము. 25 లక్షలు అయింది యాగశాల. 50 గంటలు లోన ఒకేసారి కూర్చొని యాగం చేసుకోవచ్చు. అక్కడి నుంచి అక్కడ దాకా చూడండి. ఆ యాగశాల 143 అడుగులు, 3 బాత్రూమ్లు, 3 లెట్రిన్లు కట్టించాం. వీళ్ళే కట్టింది, ఎవరో కాదు, వాళ్ళే. వాళ్ళు 40-15 రోజులు చేస్తున్నారు. ఇంకో 40-15 రోజులు చేస్తే అయిపోతుంది. మంచి టెంపుల్ చెప్పాడు. అదే ఈ బొమ్మలు ఇవన్నీ చూస్తే మీకు మామూలుగా ఉండవండి. అదేనండి శివుడికి వెళ్తాం కదా, ఇద్దరికి శాపం, బ్రహ్మకి శాపం కూడా చేసింది కూడా ఆయనే, అరుణాచలేశ్వరుడు. ఎక్కడ అమ్మా టెంపుల్? మంది అన్నారే మీరు? ఎంతమంది? 4, 8 మంది అండి. 7. ఆయన ఎక్కడున్నారు? అటు వెళ్ళిపోయారు. ఆటో ఆపుకొని వచ్చాము.